లాయర్ గారు విడాకులు తీసుకోవడానికి ఏం కావాలని అడిగాడు అన్నట్టు అక్కడ. ఏం అక్కర్లేదు, మీకు పెళ్ళి అయి ఉంటే చాలన్నారట. అలా అయిందండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడాకులు అంటే అలాగే అయిపోయింది తెలుసా మీకు. ఏదో సరదాగా ఒక మెసేజ్ని డిలీట్ చేయడం అంత ఈజీగా అయిపోయింది. మొగుళ్ళు అక్కర్లేదండి, మొబైల్ ఉంటే చాలని లేడీస్ అనుకుంటున్నారు. పిల్లలు అక్కర్లేదు, నాకు నా పని ఉంటే చాలని మొగుళ్ళు అనుకుంటున్నారు. కాపురాలు ఏం చేయడం లేదండి, ఓన్లీ కంప్యూటర్లతోటే పని ఉంటుంది. అది పెళ్ళి చాలా సంవత్సరాలైనా కొంతమంది పిల్లలే పుట్టడం లేదు. సెక్స్ కోరికలు లేవంటే ఓ ఫుల్గా ఉంటాయి. ఈడేమో మాస్టర్బేషన్ చేసుకుంటాడు, ఆవిడేమో మాస్టర్బేషన్ చేసుకుంటుంది. కొంతమంది అయితే సెక్స్ టాయ్స్ వాడతారు, కొంతమంది అయితే వైబ్రేటర్స్ వాడతారు. పోర్నోగ్రఫీ ఫుల్గా చూస్తారండి. భార్య భర్త ఉండవలసిన స్పందనలు ఏముండవు. భార్య తననే కోరుకోవాలనుకుంటే మగాళ్ళకి కొన్ని టెక్నిక్స్ కావాలి. సెక్స్ ఒకటే కాదు కదా, సెక్స్తో ఒకటి కాకుండా రొమాన్స్ అనేది చాలా ప్రధానమైన విషయం. ఒక కమ్యూనికేషన్ ఉండాలి, ఒక ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఉండాలి. భార్య భర్త మధ్య మాటలు చాలా ప్రధానమైంది. ఒక అద్భుతమైన పనితీరు కావలసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక బాసు తన సబార్డినేట్ బాగా పనిచేసినప్పుడు నువ్వు బాగా పనిచేసావు అనకపోతే ఈ సబార్డినేట్ విపరీతం ఫీల్ అయిపోతాడండి. బట్ భార్య బాగా పనిచేసినప్పుడు నువ్వు బాగా పనిచేసావు అని అండు. భార్యను పొగిడితే నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టుగా పొగడత ట్యాక్స్ కూడా కట్టవలసి వస్తుందేమో అని భయపడిపోతాడండి. భార్య నేను ఎంత కష్టపడి చేశాను, నన్ను ఏం పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు నీ డ్యూటీ నువ్వు చేసావు, దీంట్లో కొత్తగా ఏముందన్నట్టుగా అన్న మగాళ్ళు కూడా ఉన్నారండి. అక్కడ కూడా నెలకు 2 లక్షలు 3 లక్షల జీతం తీసుకుని వీడి డ్యూటీ వీడు చేశాడు, నీ జీతం నీకు ఇచ్చేస్తున్నది కదా, పని చేస్తున్నాడు, మళ్ళీ పొగడత కూడా కావాలా అని బాస్ అంటే. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి కావలసిన ఒకే ఒక టానిక్ ఏంటంటే గుర్తించడం, దాన్ని తగినట్టుగా ఒక ఎప్రిషియేషన్ ఇవ్వడం, అభినందన. అసలు దేవుడే అభినందన లేకపోతే పడ్డండి. విష్ణు సహస్రనామం అంటే 1000 సార్లు విష్ణుమూర్తిని పొగడాలటండి. కౌసల్య సుప్రజారం అంటే ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి అయితే ఎవరైతే ఉన్నారో వాడిని పట్టుకుని నువ్వు పడుకుంటే మాసం, నిలబడితే మాసం, మాస అని చెప్పేసి మాసలో నాగార్జున సినిమాలాగా ఆ వెంకటేశ్వర స్వామిని పట్టుకుని అలా పొగుడుతూ ఉండాలట. నువ్వు పడుకుంటే మాసం, నిలబడితే మాసాన్ని. వెంకటేశ్వర సుప్రభాతము పొగడతాయి. శివస్థుతి అంటే శివుణ్ణి పొగడమని, విష్ణు సహస్రం అంటే విష్ణు, లలిత సహస్రం అంటే 1000 సార్లు అమ్మవారిని పొగడమని, గాయత్రి మంత్రం అంటే సీడీ అరిగేదాకా అది వస్తూనే ఉంటుంది. నీ పెళ్ళం ఎంతండి పొగడపోతని, నీ బాస్ ఎంతండి పొగడపోతని. ప్రపంచంలో ఎవరైనా సరే ద స్టార్వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్, స్టార్వేషన్ ఆఫ్ లవ్ తోటి ఉంటారండి. పిల్లలు మోస్ట్లీ స్టార్వేషన్ ఆఫ్ లవ్ తోటి ఉంటారు, ప్రేమ రాహిత్యం. నా మొగుడు సెక్స్ కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తాడు, నా పని ఉంటేనే వస్తాడు. నేను ఒక దాన్ని ఉన్నాననే గౌరవం ఉండదు, ఒక ఫ్లర్టింగ్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు, ఒక ప్రణయం ఉండదు, ఒక ప్రణయ కళ ఉండదు. వస్తాడు, చేస్తాడు, పడుకుంటూ పోతాడు. ఈ డ్రెస్లో బాగున్నావు ఎప్పుడన్నా అన్నాడా? ఈ కూర బాగుందని ఎప్పుడన్నా అన్నాడా? ఈ బొట్టు నీకు భలే సూట్ అయిందని ఎప్పుడన్నా అన్నాడా అని చూడండి. అది నిజమైన సెక్స్ అంటే. 95% సెక్స్ అలా చేయలేకుండానే పడుకుంటూ. జపాన్ అంటాను దాని గురించి, జంప్ అండ్ పంపెట్ నైట్ అని. వస్తారు, చేస్తారు, పడుకుంటూ పోతారు. వచ్చారు, చూశారు, వెళ్ళారు, వచ్చారు, చేశారు, పడుకుంటూ పోయారు. ఇది కోరుకోదండి. ప్రణయం కానీ, సెక్స్ కానీ, ఆత్మీయత కానీ, అనురాగం కావాలనుకున్నప్పుడు భార్య తనని పట్టించుకోవాలని కోరుకుంటుంది, తన కోసం ఆలోచించాలని కోరుకుంటుంది, దాని గురించి ఆలోచించే మగాడు కావాలని కోరుకుంటుంది. తనకు కొంచెం మాటలు కావాలి, కమ్యూనికేషన్ కావాలి, రొమాన్స్ కావాలి. ఇవన్నీ ఇస్తే గిలగిల గిలగిలగిల కొట్టుకుంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏ పెళ్ళం అందండి. తలనొప్పో, ఒళ్ళు నొప్పో, కాళ్ళ నొప్పో, కీళ్ళ నొప్పులు అంటుందంటే దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ద ఓన్లీ వన్ థింగ్, ప్రేమ రాహిత్యం ఒకటి, సెక్స్ రాహిత్యం ఒకటి. స్టార్వేషన్ ఆఫ్ లవ్, స్టార్వేషన్ ఆఫ్ సెక్స్. అది ఎవరికి మగాళ్ళకి చెప్పుకోదండి. పెళ్ళం మగాళ్ళకి ఎప్పుడు చెప్పుకోదండి.
వస్తాడు 2 నిమిషాలు అయిపోయేవాడు క్విక్గా అయిపోతాడండి. అగ్గి పొల్ల గీసిన వెంటనే మంట బొగ్గుమని లేపుతుంది, పడుకుంటూ పోతాడు. స్త్రీలో ఉన్న సెక్సువాలిటీ వేరు, మగాళ్ళలో ఉన్న సెక్సువాలిటీ. మగాళ్ళు ఒక సెక్స్ 2 కాళ్ళ మధ్య ఉన్న 4-5 అంగుళాల ఒక రాడ్డులో ఉంటుంది. మనసులో కోరిక పుట్టిన రాడ్డు గబగబ గబగా పెద్దదైపోతుంది. వెంటనే దాన్ని తీర్చేసుకోవాలనుకుంటాడు. స్త్రీల లాభంలో ఉండదు. పాదాల నుంచి గోటు దగ్గర నుంచి జుట్టు వరకు రకరకాల వాటిలో స్పందించే గుణం ఉంటుందండి. ఆ స్పందనలు ఇవ్వాలి. 5 రకాల పంచేంద్రియాలు ఉంటాయి. ఈ పంచేంద్రియాలు స్టిమ్యులేట్ అవ్వాలి. 6వ ఇంద్రియం ఊహ, అంటే చూపుకి అద్భుతాలు చేయగలగాలి. చెవుల్లో గుసగుసల లాంటి మాటలు వినియోగించగాలి. ఒక అద్భుతమైన చక్కటి స్పర్శ కావాలి. సెక్సువల్ ఎరోనర్జీ జోన్స్ అని కొన్ని ఉంటాయి బాడీలో. అవి ఎక్కడ ఉంటాయో నేను గతంలో వీడియోలో నేను రాసిన బుక్స్లో కూడా ఉంటాయి. అక్కడ చక్కటి మృదువైన పిండేసి గట్టిగా ప్రతాపం చూపించినట్టుగా మగాళ్ళు చాలా చోట్ల ఉంటారండి. ఎప్పుడు కూడా ఆ వైల్డ్ సెక్స్ అనేది స్త్రీలకి ఇంట్రెస్ట్ చూపించరండి. మాటలు మృదువుగా ఉండాలి, చేతలు మృదువుగా ఉండాలి, టెండర్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి. అది ఎక్కువ గుర్తు పెట్టుకుంటారండి. గుసగుసలాడాలి, ఆవిడని పొగడగలగాలి, అనుభూతులు పొందగలగాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు సెక్స్లో త్వరగా అయిపోయావా, ఎక్కువసేపు ఉన్నావా అనేది కాకుండా ఈ ప్రణయకాల తెలిస్తే, ఈ రొమాన్స్ తెలిస్తే, ఈ కమ్యూనికేషన్ తెలిస్తే భార్య ఎక్కువ కాలం ఆనందంగా ఉంటుందండి. శారీరక శ్రమ ఉంటుంది. సాధారణంగా జరిగే పద్ధతి సాధారణంగా 5 ఫేజుల్లో జరుగుతుంది. కానీ కొంతమంది 4 ఫేజులుగా సరిపోవచ్చండి. 1 కమ్యూనికేషన్, కబుర్లు, మరొకటి ఇంకోటి చెప్పుకోవడం, ఫేజ్ 1. నెంబర్ 2 ఫోర్ ప్లే. ఫోర్ ప్లే అనేది చాలా ప్రధానం. మనం ఫోర్ ప్లే కాకుండా డైరెక్ట్గా ప్లేకి వెళ్ళిపోతున్నాం. ఫోర్ ప్లే చాలా ప్రధానం అండి. కనీసం 20 నిమిషాలు అరగంట ఫోర్ ప్లే చేయడం వల్ల కరెక్ట్గా ఆవిడ రెడీగా, మెంటల్గా రెడీగా ఉంటుంది. బాడీలో అన్ని గ్రంథులు కూడా స్టిమ్యులేట్ అవుతాయి, మెంటల్గా రెడీగా ఉంటుంది. దెన్ ప్లే, మగాడు పైనుంచి చేయాలండి. దెన్ 4 భార్యను పైకి తీసుకురావాలండి. ఆవిడ అయ్యేదాకా ఆవిడ ఎలా నచ్చితే అలా చేయాలి. 5 ఇప్పుడు నువ్వు పైకి వచ్చి నువ్వు అవ్వాలి. ఒక వయసు దాటిన వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి 6வது కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ప్లే అంటాం. వెంటనే పడుకుని పోతారు. పడుకోకుండా కాస్త ఆలింగనం చేసుకుని, ఆత్మీయంగా చేసుకుని, కాస్త నిమిరి హాయిగా ఒక తన్మయత్వాన్ని ఫీల్ అయితే ఆక్సిటోసిన్ అవుతుంది, ఎండార్ఫిన్ అవుతుంది, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది, అండ్ ఆల్సో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిడెంట్స్, ఎండార్ఫిన్స్ వల్ల పెయిన్ కిల్లర్స్ అండి. హాయిగా శారీరక జబ్బులు కూడా త్వరగా హీల్ అవుతాయి. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండగలుగుతారు, అనుభూతులు పంచుకోగలుగుతారు. సో 4తో అయిపోయే వాళ్ళు కొంతమంది, 5వది యాడ్ చేస్తే ఇంకా మంచిది, 6వది కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది. ఇవేమీ లేకుండా మగాడు వచ్చి రాడంటే జపాన్ గాడిలా తయారయ్యారు. వస్తారు, పెడతారు, అయిపోతారు, పడుకుని పోతారు. ఇంకెక్కడ ఉందండి ఇక్కడ? స్త్రీకి కావాల్సినవి ఏవి దొరకకుండానే సెక్స్ని ఇచ్చేస్తుంది. అది ఎవరికి చెప్పుకోలేరు లేడీస్. అది సో విడాకులు రాకుండా ఉండాలన్నా, ఆత్మీయత ప్రేమ పంచుకోవాలనుకున్నా, ఆనందంగా సంతోషంగా ఉండాలనుకున్నా, భార్య భర్తలు ఎక్కువ కాలం పాటు హ్యాపీగా లైఫ్ ఉండాలనుకున్నా, మగాడు తన భార్య తన కోసం ఆలోచించినట్టు చేసుకోవాలి, భార్య భర్త తన కోసమే ఆలోచించినట్టు చేసుకోవాలి. భార్య కూడా భర్తకి ఎలా ఇష్టమో ఆలోచించి ఆ విధంగా మలిపించేసుకున్నప్పుడు ఎక్కడ విడాకులు అవ్వండి, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, సుఖ సంసారం ఉంటుంది, సెక్స్ పరంగా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అది ఓన్లీ సెక్స్ ద్వారా కాదండి, ప్రణయకాల ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా, ఇంటర్పర్సనల్ రిలేషన్ ద్వారా, ఒకరికొకరు చక్కగా అభినందించుకోవడం ద్వారా, ఒకరికొకరు గుసగుసలు ఆడుకోవడం ద్వారా, ఒకరికొకరు మెసేజ్లు పెట్టుకోవడం ద్వారా, ఫ్లర్టింగ్, పాజిటివ్ ఫ్లర్టింగ్ ద్వారా ఫీల్ అవుతుంది. ఇవన్నీ నేర్చుకోండి. నేను కౌన్సిలింగ్ ద్వారా నేర్పుతాను, లేదంటే నేను రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. సెక్స్ సైకాలజీ ఉంది, ప్రణయకాలు ఉంది, సెక్స్ అండ్ రొమాన్స్ ఉంది, భార్యకి మలుచుకోవడానికి 21 లెసన్స్ అని అదొకటి ఉంది, సెక్స్ సైకాలజీ ఉంది, ఇది స్పైసీ సెక్స్, ఇది చాలా ఆర్ట్ గురించి చాలా నేను పుస్తకాలు రాశాను.
ప్రతి పుస్తకం ఒక అద్భుతాలు చేయగలిగే ఒక వెపన్ అండి, వజ్రాయుధం అంటది అది. చాలా మంది కాపురాలు నిలబెట్టిన పుస్తకాలన్నీ కూడా. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే నేను ట్రీట్మెంట్ ఇస్తాను. భార్య భర్త తగాదాలైనా, కపుల్ కౌన్సిలింగ్ కావచ్చు, మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, మ్యారేజ్ కౌన్సిలింగ్ కావచ్చు, సెక్స్ కౌన్సిలింగ్ కావచ్చు, సెక్స్ థెరపీ కావచ్చు. మీ కాపురాన్ని నిలబెట్టి పూచి నాది. మీరు హ్యాపీగా ఉండి కూర్చున్నది. కంప్యూటర్లతో పాటు కాపురానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. లేదనుకుంటే మీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు బాధపడుతున్నారండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది విడాకులు అయిపోతున్నాయి. సెక్స్ కౌన్సిలింగ్లు, సెక్స్ థెరపీలు, కపుల్ కౌన్సిలింగ్లు, మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్లు అవసరం చాలా ఉంది. ఎక్కడికెళ్ళినా సరే, గచ్చిబౌలి కావచ్చు, బొరటి కావచ్చు, ఎక్కడికెళ్ళినా సరే 3 పిల్లల దెబ్బలాట్లు ఎక్కువైపోయినాయి. సి టీమ్స్, భరోసా సైకిల్ సెంటర్లో, ఫ్యామిలీ కోర్టుకి, మహిళా కోర్టుకి వెళ్తే ఎక్కడ చూసినా సరే ఈ గోలే. ఇవన్నిటికి పర్యాసం ఏంటంటే నాలాటోళ్ళు ఎప్పుడు వచ్చాయి. కొన్నాళ్ళ పాటు ఈ అద్భుతమైన మనసు థెరపీ అని, బెటర్ థెరపీ అని తీసుకుంటే సంసారం బాగుంటుంది, సెక్స్ బాగుంటుంది, పుట్టిన పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. సర్వే జన సుఖనో భవంతు, సెక్సే జన సుఖనో భవంతు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉండేటట్టుగా 2 యాప్లు డెవలప్ చేశానండి. ఒకటి గ్రో హెల్దీ వైజ్ అనే యాప్, రెండోది డాక్టర్ క్రాంతికారి అనే యాప్. ఇమీడియట్ గా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ₹1 లాస్ లేదండి, లాభాలు ఎక్కువ. డబ్బులు ఉన్న వాళ్ళకి పెయిడ్ కంటెంట్ ఉంటుంది, ఫ్రీ కంటెంట్ చాలా ఉంటుంది. ప్రతి దాంట్లో 2-3 అన్న ఫ్రీ కంటెంట్ ఉంటుంది. అలాగే ఫ్రీ కంటెంట్ అనే కాలంలోకి వెళ్తే బోల్డ్ అని మీకు ఫ్రీ బుక్స్ ఉంటాయి దాంట్లో. అంచేత ఇమీడియట్గా ఆ పని చేయండి. మీరందరి కోసం నేను చాలా రీసెర్చ్ చేసి మీకు డెవలప్ చేసి సింప్లిఫైడ్ మెథడ్స్ని నేను రూపొందించాను. బై, ఐ లవ్ యూ ఆల్.